వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీట్ భాష. దోస్తులు, కొత్తగా మన ఛానల్ వీడియోస్ ఎవరైనా చూస్తున్నారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోరులా, కింద గంట సింబల్ వస్తుంది. మనం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ ఫోన్లోకి వస్తుంది. దోస్తులు, ఇప్పటి వరకు మీరు చేసే సపోర్ట్ అయితే చాలా బాగుంది దోస్తులు. ఇంకా ముందు ముందు కూడా మీ సపోర్ట్ ఇలానే ఉండాలని కోరుకుంటున్నాము. ఇక మీరు సపోర్ట్ చేయడం వల్లనే మాకు కొత్త కొత్త కంటెంట్, మంచి మంచి కంటెంట్ తీసుకురావాలనిపిస్తుంది. కాబట్టి ప్లీజ్ సపోర్ట్ చేయాలి. అంటే సపోర్ట్ చేయడం అంటే మా వీడియో చూసినాక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి దోస్తులు. లైక్ చేస్తే మన ఛానల్ ఇంకా ముందుకు పోయి ఈ వీడియోకి గంట అవకాశం ఉంటుంది. కాబట్టి ప్లీజ్ లైక్ చేయండి. అట్లనే ఐకాన్స్ అనేవి ఇవ్వడం అస్సలు మర్చిపోకండి దోస్తులు. ఇక పల్లెటూరు పంచాయతీ అనే సిరీస్ ని చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఇంకా కొత్త కొత్త కంటెంట్ ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేస్తాము. సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. అబ్బా, సూది మస్తు మంటలేస్తుంది డాక్టర్. జర మెల్లగా నన్ను బర్రె గుచ్చినట్టే గుచ్చినావు. నాకు చూసినావు సొర్రు మంటుంది. మంట అంటే మంట మండుతుంది. అరే మెల్లగా ఇచ్చినమ్మా, అందరికి ఇచ్చే కంటే ఇంకా మెల్లగా ఇచ్చిన తెలుసా నీకు? ఏమో అయ్యా, ఏమిచ్చి పాడైనవో ఏమో. ఆగో, అబ్బా కదలనిస్తలేదు, మెదలనిస్తలేదు. సురుకు మంటుంది. సరే సరే గాని ఇక ముచ్చట పెడతా ఉంటే ఇక టైం సరిపోదమ్మా. నీ దగ్గర ముచ్చట పెడతాందుకు ఇక రోజంతా పెట్టినా సరిపోదు. కానీ జర నాకు పని ఉంది. ఆ బక్కమ్మ ఫోన్ల మీద ఫోన్లు చేస్తుంది. కానీ కదే కదే పైసలు కదే ఇక పోతా. పైసలు నా దగ్గర ఎక్కడ డాక్టర్? నేను రమ్మన్నా, నిన్ను నన్ను అడుగుతున్నావు. ఇక నా మొగని ఫోన్ చేసి అడగరాదు. ఆయన పిలిపించిండు, ఆయన ఇస్తాడేమో. నేను ఎందుకు ఇస్తా చెప్పు? ఓ అమ్మో, పైసలు మీ ఆయన ఇస్తాడా? ఇక ఆయన చేతి నుంచి పైసలు తీసుకోవాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుందో, తీసుకునేది ఉందో అదృష్టమో లేదో. అయ్యో, ఎందుకు డాక్టర్ అట్లంటారు? మళ్ళీ నీతో అవసరం పడదా? మాకు ఇస్తాడేమో తిన్నెల్లగా. ఏమిస్తాడు ఏం కథ? అప్పుడు మీ అత్తకు మీరు ఒక దగ్గర ఉన్నప్పుడు మీ అత్తకు జ్వరం వస్తే ఒక సూదిచ్చిపోయినా, ఇక వీటి పైసలు రేపిస్తా మాపిస్తా అని. ఆగో 9 ఏళ్ళకి ఎక్కువ అవుతున్నట్టుంది. ఎక్కడ జాడ పత్తలేడు. పైసలు ఏవయ్యా అంటే ఇక మర్చిపో డాక్టరు. కసంటి పైసలు నీకు మస్తుగా వస్తాయి కదా, గీ ఒక లెక్కనా అని ఇక ఆర్తే సమర్పయామి వేసిండు. ఈ గీ పైసలు ఇవ్వాలంటే ఇంకేం నీళ్ళు పడుతుందో, ఇస్తాడో ఇయ్యడో తల్లి. ఫోన్ చేయి డాక్టరు. ఈ చేతి నిండా పైసలు ఉన్నట్టునే ఉరుకులాడుతుండు. ఫోన్ చేయి, ఇస్తాడేమో. ఏమిస్తాడో ఏం చేస్తాడో అమ్మ. ఆయనకు జ్వరం వచ్చిందంటే నేను సచ్చినా రాకపోతుండే. ఇక నా పెళ్ళానికి వచ్చింది డాక్టరు, నేను బయటికి పోతున్నా జర చూసుకో అని అంటే ఇక నిన్ను చూడామని అన్నా వచ్చిన. ఇక పైసలు ఇస్తలేరు కదా. సరే సరే ఇక నీకోసం అన్న పైసలు ఇచ్చి పెడతా. ఇక పోతున్నమ్మా. ఈ బోడ ముఖంలో మన్నువయ్యా, ఇది ఏమైనా ఆడలను చూస్తే సొల్లు కారుస్తాడు కదా. దొరికిందే ఛాన్స్. ఇక పైసలు ఏం లేవు డాక్టర్, మేము జర పేదోళ్ళము అని ఇక అక్కనే జంప్ అయితే అయ్యే పోతాయి. సరే సరే అమ్మ, ఇక పోయేస్తా. నీ మొగన్ అయితే ఒక మాట చెప్పుంచారాదు, పైసలు ఇయ్యలేదు నేను, నువ్వు ఇయ్యి అని చెప్పు. నీకు ఇస్తాడేమో వస్తుందేమో. సరేనా మరి పోతున్నా. పోతున్నా అంటే డాక్టర్ పొయ్యేస్తా అని చెప్పరాదు? మళ్ళీ నాకు జ్వరం రాదా? నువ్వు రావా? అవునవునమ్మా, వస్తా నిన్ను చూస్తాందుకైనా వస్తా. గాని జరా ఎవ్వరు లేరు కదా, నీ ఫోన్ నెంబర్ ఇస్తావు? ఈ కంత్రి బుద్ధిలో మన్ను పోయ్యా, ఈడేం డాక్టర్ పాడైండు ఫోన్ నెంబర్ ఇస్తావని నన్ను అడుగుతుండు. ఏం చేద్దురా దేవుడా, ఇంకేమైనా ఇదే పని ఉండాలి. అరే ఏమైందమ్మా గట్ల చూస్తున్నావు నన్ను? ఫోన్ నెంబర్ ఇస్తానికి ఏమైతుంది? జర అప్పుడప్పుడు పని ఉంటే ఫోన్ చేసి మాట్లాడతా. టైం పాస్ కాదు కదా దావకన్లా. ఎప్పుడు పేషెంట్లు ఉంటలేరు. ఇక ఒక్కనే ఆ దావకన్ల కూర్చొని బోర్ వస్తుంది. ఇక అప్పుడప్పుడు నీ అసంటలో ఫోన్ చేసి మాట్లాడితే జర్ర రిలీఫ్ అవుతుంది, టైం పాస్ అవుతుంది. ఇక రాదమ్మా ఫోన్ నెంబరు. నా ఫోన్ నెంబర్ నాకు తెలియదు డాక్టరు. సరే సరే ఏడు దొరుకుతారో ఏమో అమ్మ. చూస్తానికి ఏమో టిక్ టాక్ తయారై ఉంటారు. కానీ నీ ఫోన్ నెంబర్ నీకు తెలియదా? చదువుకోలేదా ఎట్లా? సరే సరే ఎట్లకించైనా నీ ఫోన్ నెంబర్ దోలాడుకొని ఫోన్ చేస్తే చూడు రేపు. ఈ ఫోన్లు చల్లగుండా. హలో ఓ డాక్టరు, ఇవాళ వస్తావా లేకపోతే ఆమె దగ్గరనే వండుకుంటావా చెప్పు. ఏ కాలం అయి ఫోన్ చేస్తే లేవడతలేవు, లేవడతనేమో చక్కగా చెప్తలేవు. వస్తావా రావా చెప్పు, లేకపోతే పట్నము ఒక బండి కట్టుకొని పట్నం కొంటూ పోవాలన్నా నా మొగన్ని. అరే వస్తున్నా బక్కమ్మ, 2 నిమిషాలలో నీ ఇంటి ముందట ఆలబుట్టే చూడిగా వస్తున్నా. పెట్టి ఏం వస్తావో ఏం చేస్తావో నాయన, నిన్ను ఎదురు చూసుకుంటే ఇక ఆగమైతుంది బతుకు. ఈ పేషెంట్లు పాడుగాను, ఈ ఊరోళ్ళందరి గంటకే ఊరిపా. ఇక రారా డబ్బున రా, సస్తచ్చే ఉంది, నా పానం బోతచ్చే ఉంది అని ఫోన్లు చేస్తారు. ఇక మొత్తము ఇక సూది ఇచ్చినాక మందులు ఇచ్చినాక ఇక తక్కువ కాగానే నువ్వెవరో నేనెవరో అని ₹1 ఇక చేతిలో పెట్టకుతా అట్లనే ఎత్తికే పంపిస్తారు. అమ్మ ఒకరు కాదు ఇద్దరు కాదు, ఈ ఊరోళ్ళందరూ ఇట్లనే ఊరుపా. ఇక నా వ్యాపారం దండగానే అయితేస్తుంది. నేను డాక్టర్ గుండి వేస్ట్ ఉన్నట్టుంది పా. అయ్యో, ఎందుకు డాక్టరు? ఆడోళ్ళనైతే చేతి పట్టుకొని చూస్తుంటావు కదా, ఇక అట్లనే టైం పాస్ అవుతుంది పా నీకు. అది కూడా కరెక్టే తీయమ్మా.
సరే సరే పోయొస్తా. ఇక నీతో ముచ్చట పెడితే రోజంతా ఉన్నా సరిపోదు కానీ పోయొస్తా. అయ్యో, ఏమైంది రొగ్గి డాక్టర్ కు గట్ల ఉరుకుతుండు? ఏం తప్పిపోతుందో మరి? ఏ పేషెంట్ కన్నా ఏమన్నా అయ్యిందా ఎట్లా? ఓ డాక్టరు, జరుండు నిలబడు, జర దమ్మాసు డాక్టరు. అయ్యో, దమ్మొచ్చేటట్టు ఉరుకుతున్నావు, ఏమైందయ్యా? అర్జెంట్ వస్తుందా ఏంది? ఏ ఏం లేదు పెంటమ్మా. ఇక బక్కమ్మ మొగంకి ఫుల్ జ్వరం పట్టిందంట. నా ప్రాణం తింటుంది. ఫోన్ల మీద ఫోన్లు చేస్తుంది. నా మొగంకి ఫుల్ జ్వరం పట్టింది. సస్తత్యం ఉంది డాక్టర్, వస్తావా రావా అంటే ఇక 2 నిమిషాలలో మీ ఇంటి ముందట ఆలుతమ్మా అని దబా దబా ఉరుకుతున్న పెంటమ్మా. గంతే. గట్లనా మరి ఇక్కడ పోయి వస్తున్నా ఎవరింటికి డాక్టరు? ఇంకా రమేష్ పెళ్ళానికి జ్వరం వచ్చిందంటే ఇక చూసి వస్తున్నమ్మా. ఇక ఒక సూది ఇచ్చిన దెబ్బకే దింకపోయింది జ్వరము. పిల్ల చక్కగా అయింది పా. అంతేనా డాక్టరు? ఈ ఆడోళ్ళ మీద నీ చేతి పడితే దెబ్బకి దింకపోతే జ్వరం గాని. అవును, ఇంకా రమేష్ గారి ఇంటికానే ఉందా డాక్టరు? లేడు పెంటమ్మా. ఎక్కడ పోయిండో ఏమో. పెళ్ళం ఒకతే ఉంది. ఇక నాకు ఫోన్ చేసిండు. నా పెళ్ళం ఇంటికానే ఉంది అయ్యా, జర చూసి రానంటే ఇక చూసి వస్తున్నా. ఇంకా అట్లనా? ఎక్కడ పోవచ్చు డాక్టర్? వాడు ఎప్పుడు పోయినా దొరుకుతలేడు. ఎందుకు పెంటమ్మా, ఏమైంది? గాంతో ఏం పని నీకు? ఓ డాక్టరు, చెప్తే సిగ్గు పోతది. ఇక ఎవరికైనా చెప్తే గానికి ఎందుకు ఇచ్చినావు, గాన్ని ఎట్లా నమ్మినావు అని నన్నే తిడుతురు. తిట్టినోళ్ళే తప్ప తిట్టనోళ్ళు లేదు డాక్టరు. ఇయాడు ఒక నెల 2 నెలల కింద 10,000 అప్పు కని తీసుకొని పోయిండు. ఇక మిత్తి లేదు, అసలు లేదు, ఏవి లేవు. ఈ ఇంటికి పోతేనేమో దొరుకుతలేడు. పాడై ఎక్కడ చేస్తుండో ఏం కథనో. ఇంకా పెళ్ళానికైతే చెప్పలేదు నేను. ఇప్పుడు పోయి పెళ్ళం ముందని ఇజ్జత్ తీసేస్తా డాక్టరు. ఇక ఆడు మచ్చం ఇస్తలేడు పైసలు, అక్కడనే పోతట్నే అని నాకు బూలు అంటే బూలు అవుతుంది. ఇక నా మొగన్ నన్ను బతకనియే డాక్టరు. మా ఇంట్లో ఎవ్వరికి తెలియకుండా ఇచ్చి పాడైనా. ఆడేమో రేపు మాపు అని మొత్తం పొడిగిస్తుంది కానీ ఒక్క రూపాయి చేతిలో పెడతలేడు. ఏం చేయాలి డాక్టరు? ఓ అమ్మ, ఇక గోవిందా నీ పైసలు. ఇక మర్చిపో పెంటమ్మా. గాని నమ్మినవంటే నువ్వు 10,000, అది ఇట్లా 1000 కాదు 2,000 కాదు 10,000 నమ్మిచ్చినవంటే నువ్వు గ్రేట్ పో. ఊరోళ్ళందరికీ ఎరుకనయ్యా ఆయన గురించి. ఆడు అప్పులు తీసుకునేదే తప్ప ఇయ్యడం తెలియదు అని ఊరోళ్ళందరికీ తెలిసిందే నాకు ఈ ముచ్చట. నువ్వు ఎట్లా నమ్మిచ్చినావు ఏం కథ? పోయి గుండు కొట్టించుకున్నట్టే పో. ఇంకా అంతే అంటవా డాక్టరు? ఊకని అన్ని ఇచ్చి పాడైనా నాకు ఎరకలేదు ఇచ్చేదాకా నా పానం తిని ఇంటి ముందట లైన్ వచ్చిండు. రోజు వస్తూనే ఉండు గంటల కమానం కూర్చుండు. ఇచ్చేదాకా పోకపోయేది. ఏ ఇస్తానన్నా ఇంట్లో లొల్లి తప్పుతుంది ఎట్లా ఉండి ఏం చేస్తే నా దగ్గర మిత్యాన్ని వస్తుంది కానీ ఆశపడిస్తే ఇట్లా చేస్తుండు డాక్టర్. ఏం చేయాలి? ఆడు పని చేయడంటే పాట చేయడంటే ఎట్లా కింద తెచ్చి కడతాడో ఏమో. నాకు టెన్షన్ అంటే టెన్షన్ అవుతుంది. ఇప్పుడు పెళ్ళానికి చెప్పి ఇజ్జత్ అంతా తీపిస్తా అని బద్దలే బాగా చేపిస్తాపా. పెళ్ళని చెప్పిన మాట ఇంటట్టుండు. ఇక పెళ్ళని చెప్తే చక్కగా అవుతాడు పో. మరి పెళ్ళం ఎడికైనా తెచ్చి అమ్మ నాకు తెలియదు, నా దగ్గర పైసలు తీసుకున్నాను గట్టిగా మాట్లాడుకో, ఇస్తారేమో. సరే నీ పని మీద నువ్వు డాక్టరు, నా పని మీద నేను పోయేస్తా. ఈ ఫోన్లు చల్లగుండా ఈ బక్కమ్మకి ఏం పని లేనట్టుంది. ఒకటే ఫోన్లకు తలిగింది. ఇక పైసలు నగతిచ్చే పిల్లలకని ఒకటే ఫోన్ చేస్తుంది చూడు. ఏడినా ఎక్కడ పోతే అక్కడనే పోతాడు. ఎంతసేపు అవుతుంది ఇంకా వస్తలేడు. అగో ఎవరో ఫోన్ చేస్తున్నట్టుగా మా మమ్మీ అయి ఉంటది. హలో, మమ్మీ నువ్వేనా? నేనే బేటా. ఎక్కడున్నారమ్మా? ఇంకా వస్తున్నానంటారు, ఇంకా వస్తలేరు కదా. నేను డాడీ 4 కళ్ళతో ఎదురు చూస్తున్నాము, నువ్వు ఇంకా వస్తలేవని. రా బేటా డబ్బునా, ఎక్కడున్నారు? వస్తున్నాం మమ్మీ. మా ఊరు దాటినాము, ఇక దగ్గర సిటీ దగ్గరలో ఉన్నాం గాని ఇంకా మీ అల్లునికి బండిలో పెట్రోల్ అయిపోయిందంట. పోపించుకొని వస్తాను, నన్ను బస్ స్టాప్ లో దించి వేయండి మమ్మీ. ఇంకా వస్తలేడు. ఆయన రాగానే స్టార్ట్ అయ్యి ఇక రావడమే, ఇంకేం పనిలేదు మమ్మీ. ఏంది, అల్లుని బండి మీద వస్తున్నావా? ఎందుకమ్మా? బస్ బుక్ చేసుకోను, కార్ బుక్ చేసుకొని వస్తానంటే కదా, మళ్ళా అల్లుని బండి మీద వస్తున్నానంటున్నావు. ఎందుకు దించేసి పోతాడా? కాదు మమ్మీ, నాతో పాటు నేను ఉన్న రోజులు మన ఇంటికి అన్నే ఉంటాడంట. అదేంటి, నువ్వు ఉన్న రోజులు అల్లుడు మన ఇంటికాడ ఉంటాడా? అబ్బా, అవును మమ్మీ. ఇంకా నేను ఇంటికి పోయి నేను ఒక్కరిని ఏం చేయాలి? నాకు ఎట్లా డ్యూటీ లేదు కదా. నువ్వు లేకుంటే నాకు ఎట్లా టైం పాస్ అవుతుంది లత, నేను చూసుకుంటూనే ఉంటా మీ ఇంటికాడ అని అంటుండు మమ్మీ. నేను వారం రోజులు ఉండొస్తా అంటే సరే, నువ్వు వారం ఉన్నా 10 రోజులు ఉన్నా సరే నీతో పాటే ఉంటా అని అంటుండు మమ్మీ. అయ్యో రామ, కొత్త అల్లుడు బిడ్డని ఇచ్చిపెట్టి పోతాడు గాని అల్లుడు వచ్చి వారం 10 రోజులు బిడ్డ ఉన్న రోజులు ఉంటాడా? ఈ దగ్గర చిత్రం రా బాబు. ఎవరికైనా చెప్పుకుంటే సిగ్గు పోతట్టుంది. కాదు నాన్న, కొత్త అల్లుడు మన ఇంటికాడ ఉంటే మనకి ఇబ్బంది ఉండదా చెప్పు? దేనికైనా మనము ఆట పాట ముచ్చట ఇక అవన్నీ. ఇక నువ్వు ఎప్పుడు మీ ఆయనతోనే ఉంటావు, మీ ఇంటికాడ ఉన్నట్టే ఉంటావు మన ఇంటికాడ కూడా. ఇక నువ్వు వచ్చేం లాభం అమ్మా?
ఏమో మమ్మీ నేను చెప్పింటలేడు. ఒక్కరోజు నన్ను ఇచ్చిపెట్టి ఒక్కరోజు వండుకొని తెల్లారి లేచి రా రాజు అంటే వద్దు వద్దు నేను చూడకుంటే నేను ఉండలేను, మీ ఇంటికాడనే ఉంటా ఏమైతుంది అని అంటుండు మమ్మీ. సరే సరే రానిలే, మనం పెట్టే టార్చర్కి 2 రోజులు గిట్ల ఉండడు, మా పోతాడు. రా మమ్మీ నువ్వు అయితే రా, తీసుకొని అయితే రా, చూద్దాం తర్వాత సంగతి. ఆ సరే మమ్మీ మంచిది. ఈయన వచ్చి ఉంటాడంటే మా మమ్మీ గిట్ల భయం అవుతుంది. ఈ ఊరోళ్ళు ఎంత గలీజ్ చేస్తారో, నీటుగా ఉంచరు అని మా మమ్మీ భయం మా మమ్మీకే ఉంది. ఆమె ముందే నీటు ఉంచుకుంటది. ఓ ముసల్దానా ఉన్నవా ఇంట్లో? ఓ లడ్డు ముసల్దానా. ఆగో ఎవడ్రాది? ఆ పొచ్చోడా నువ్వారా? ముసల్దానా అనకు, నేనేమన్నా ఈడు తప్పిందారా నాకు ముసల్దానా అంటున్నావు? మళ్ళసారి అన్నవనుకో మంచిగా ఉండదు బిడ్డ. ఆ పొట్టి కాళ్ళని నరికేస్తానుకో ఇంకా పొట్టిగా అవుతావు. అప్పుడు అన్నినట్టు అవుతుంది బిడ్డ. అబ్బా లడ్డుకే దొబ్బుకే ముసలి ముఖం పెట్టుకొని మెత్తగా మంచిగా ఉన్నావు కానీ నేను ముసల్దానా అనుకుంటే ఆంటీ అక్క అనాలా ఇట్లా? ఆగో కూరగాడు, కాదురా మీ అయ్యి ఎక్కడ చచ్చిండ్రా? మీ ఇంటికాడ ఇంతసేపు కూర్చొని వస్తే ఎంతసేపు కూర్చున్నా మీ అయ్యి ఇంటికి రాకపోయి ఎక్కడ చచ్చిండ్రా? ఏదైనా డ్యూటీకి పోతుండా ఏంది? డ్యూటీకి పోతుండో ఎక్కడ పోతుండో గవన్నీ నీకెందుకు కానీ. ఇక మా డాడీ 1000 రూపాయలు ఇచ్చిండు మా మమ్మీకి, రమ్మంటుండు, వచ్చి తీసుకొని పొమ్మంటుండుగా. ఏంది తీసుకున్న 10,000కు మిత్తితో సహా 15,000 దాకా అవుతాయి. గా దానికి 1000 రూపాయలు ఇస్తే ఇక అవి తీసుకొస్తాందుకు మళ్ళీ నేను మీ ఇంటి దాకా రావాలనా? అవే 1000 రూపాయలు నా ముఖాన పడేస్తాందుకు మరి మీ అమ్మనోని అయ్యనో రాకపోయిర్రా ఇంటి దాకా? లేకపోతే మీతో నన్ను పంపించకపోయిర్రా? నేను మీ ఇంటి దాకా వచ్చి తీసుకోవాలనా? ఏది మీ అయ్యే ఫోన్ నెంబర్ ఇక్కడ వేరా, ఇక ఫోన్ చేసి అని పని ఎట్లా చేపిస్తానో చూడు. అబ్బా 1000 రూపాయలు వసూలు చేసుకున్నాడు, చాలా గొప్ప పో మా అయ్య దగ్గర నుంచి. ఇక ఏడో వాన పడుతున్నట్టు మా అయ్య బాగానే ఇచ్చిండు 1000 రూపాయలు అని అనుకున్నా. ఇక అవి ఇట్లా వద్దనుకున్నావు అనుకో స్వాహ, 1000 రూపాయలు కాదు 10,000 కాదు అన్ని అక్కడనే పోతాయి. మరి ఇక నీ ఇష్టం ఉంటే తీసుకో, లేకుంటే లేదు. ఏందిరా మీరు బాబు నా పైసలు తీసుకొని అంత రూబాబు మాటలు మాట్లాడుతురు నువ్వు నీ అయ్యా? నీ అయ్య గురించి అందరు తూతూ అనేటోళ్ళే ఉండరు కానీ చేతి అనేటోళ్ళు ఎవ్వరు లేరు. నా మతి పాడుగాన్ని ఎట్లా నమ్మిచ్చినా అని. ఇక ఎట్లా నమ్మినవు ఆ దేవుని కిరక నీ కిరక గాని బాగానే నమ్మినవు. ఇక నట్ట ఎట్లా ముంచిపోతాడు మా అయ్య గాని. దాదా 1000 రూపాయలంతా తీసుకొని పోదురా మరి. ఆ 1000 రూపాయలు ఎట్లా ఇస్తాడు ఏం కథ? మీ అయ్యతో మాట్లాడితే ఫోన్ నెంబర్ ఇరా, బోర్డనిస్తాడా? ఏమయ్య ఇంటికి వస్తే ఇంటి ఉంటలేడు, ఎక్కడ చస్తుంటారా మీ అయ్యా? ఇక నా పానం తింటట్టు చచ్చిపోతారా మీ టెన్షన్ గురించి? మా అయ్యకు ఫోనే లేదు, ఫోన్ నెంబర్ ఇస్తాదుకు. నీ పొట్టి ముఖంలో మన్ను పోయా, నోరు పోయిరా, ఈగిలిస్తున్నావు బాగానే గాని. ఓ అమ్మో, పెంటమ్మ కూడా ఏంది ఈ ముసలోడు గీడనే కూర్చుండు. ఇక పెంటమ్మకు దొరకకుండా తప్పించుకుంటున్న రోజు గాని ఈ ముసలోని కంట్ల పడితే ఇక అప్పు పైసలు అడిగినా అడుగుతట్టుండు. ఏమో మరి ముసలోనికి తెలిసి ఇచ్చిందా తెలియకుట్టిచ్చిందా? ఏం కాదు పాల ఇటు ఆ ముందరికనే పోదాము, అడుగుతానేమో తెలిసినట్టు ఇక మళ్ళీ కంట్ల పడకుండా పోవాలి, మాయం కావాలి. ఇక అడగకుండానేమో తెలియనట్టు ఈ బట్టన్ ఎత్తుతో ఆడుకోవాలి. ఇక వడ్రా గీడు. ఒరే పిల్లగా రమేష్ నువ్వేనారా? నేనేనే, ఏమైంది కళ్ళు ఇట్లా కనిపిస్తలేవా? ఎవర్రా నువ్వు? రమేషేనా కాదా అని అంటున్నావు. నేనే రమేష్నే. ఏ కళ్ళు కనిపిస్తలేవు బిడ్డ, ఇక అందుకే రమేషా కాదా అని అంటున్నా. ఏమైంది బిడ్డ, రోజు ఊర్లోనే తిరుగుతున్నావు? పనికి బంద్ అయినవా? పనికి పోతలేనట్టున్నావు, ఎప్పుడు ఉలామే తిరుగుతున్నావు, ఉలామే కనిపిస్తున్నావు. పనికి పోతలేని, జర పానము సుస్థ అయింది, జర సరిలేదు. జర ఒక 10 రోజులు లీవ్ పెట్టిన, 10 రోజులు అయినాక పోవాలి ఇక. అబ్బా 10 రోజులు లీవ్ పెట్టినవా? మరి నీ పెళ్ళం పిల్లని ఎట్లా చాతున్నావయ్యా? నెల 2 నెలల సంది ఊర్లో ఉలాం తిరుగుతున్నట్టే కనిపిస్తున్నావు. మరి సంసారం ఎట్లా గడుస్తుంది? ఏం కథ? పైసలు ఎట్లకని రావాలి? ఎన్ని దినాలు సంది అంటే ఇక మీ అమ్మ మీ అయ్య ఒక దగ్గర ఉంటే ఇక వాళ్ళు అదో ఇదో సుధరాంచేది. ఇక వాళ్ళ పుణ్యానికి వాళ్ళ పేరు మీద బతికినవు. నీకు ఇప్పుడు ఎట్లా నుంచి వస్తాయి ఇక మనం ఇంటికాడు ఉలాం ఉంటే? వస్తాయి. ఇక ఆళ్ళ నీళ్ళని ఇక నీ పెళ్ళ మసంటోళ్ళని కాళ్ళు మొక్కి నీకు ఆళ్ళ నీళ్ళని ముంచినామనుకో ఇక పైసలు ఎట్లకైనా వసూలు చేయొచ్చుపా. ఏందిరా ఏందో నోట్ల గుల్లుకుంటున్నావు? ఆ ఏం లేదే ఇక జర డ్యూటీకి పోయేదాకా ఇక వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర అప్పు అడక రావాలి. ఇక పనికి పోయి వచ్చినాక ఆ పైసలతో అప్పులు తెచ్చుకోవాలి. ఇక అంతే ఉంది కథ. ఈ రోజులలో ఎవరిస్తుర్రా అయ్యా అప్పు? నువ్వు ఊరందరికి అప్పే ఉన్నవంట, నీ ముఖం చూసి ఎవరిస్తారా? ఇక ఎవరో ఒకరిని ముంచనానే, ఎవరో ఒకరు ఇయ్యరా? ఏమో అయ్యా ఎవరిస్తారో ఏమో. ఊరుకు నీ పేరు మస్తు మారుమోగుతుంది. పైసలు అప్పు తీసుకుంటాడంట, ఇక అప్పే తీర్పడంట అని ఓ డబ్బు సాటు కొట్టుకుంటుర్రా నాయన. నీకు ఎవరిస్తారా నిన్ను నమ్మి? ఈ ముసలోనికి ఈ పెళ్ళం దగ్గర ఆడుకున్న సంగతి ఎరకలేనట్టుంది. లేకుంటే ఇక నా పని మెత్తగా చేసేటట్టుంది ఈయన్నే. అబ్బాయి ఈ ముసలోనికి ఎరక కాకముందుకే వీడికేం జంపు కావాలి.
ఏమైందిరా పోతున్నావు? ఇక ఊర్లో ఎవ్వరు లేరు. ఇక ఉలాం నువ్వే ఉన్నావు కదా, జరసేపు ముచ్చట పెడతావేమో, టైం పాస్ అవుతుందేమో అనుకుంటే ఇక మా పోతున్నవేం రోజు చెప్పకుండా చేయకుండా. ఆ జర పనుందే, మళ్ళొస్తా. ఇంటికాడ ఉలాం ఉండటానికి ఏం పనిరా? ఆ పుల్లలు వచ్చి ఇంటి చుట్టూ కూర్చుంటారు. రాహే ఇక నా పక్క కూర్చొని మాట్లాడుకున్నాను రా. ఆగో ఎంత పిలిచినా వినిపించుకోకుండా ఎట్లా పోతుండు చూడాడు. ఇక కూడా అప్పులోడు ఎంట పడుతున్నట్టుండు. ఇక అందుకే మా పోతుండు వచ్చి దొరికించుకోగలని. ఏరి ఊర్లో ఒక్క పిల్ల కనిపిస్తలేరు. ముసలోళ్ళు ముడుగోళ్ళు అందరు ఇంట్లోనే అన్నట్టుర్రు. ఇంట్లోకని బయటికి వెళ్తలేనట్టుర్రు. ఎక్కడ పోయిర్రా? ఓ పిల్ల కవిత ఇకర్రా. ఆ ఏందే తాత, ఏం పని చెప్పు. ఏం పని లేదు కానీ ఊర్లో ఒక్క పిల్ల కనిపిస్తలేదు అని చూస్తా ఉంటే ఉలాం తిరుగుకుంటా నువ్వు నీ మొగడు ఇద్దరే కనిపిస్తుర్రు. అంటే అందరు పనులలో పోయినట్టు పని పాట పెట్టుకొని మీరేమో పని పాట లేక ఊర్లో తిరుగుతున్నారు పిల్ల. ఈ జోలి కోతినా ఈ వాడక కోతినా ఉత్త పుణ్యానికి నన్ను తిడతాడేమో, ఈడు పని పాట లేకుండా తిరుగుతురు నువ్వు నీ మొగుడు అని తిడుతుండు. అయ్యో, ఏదైనా పనుండి బయటికి వెళ్ళినా కష్టమేనా తాత? ఇక పనుండి బయటకు వచ్చినాం గాని ఇక అందరు ఏం పనులు లేనట్టే ఇంట్లోనే ముడుచుకొని వన్నట్టురు. ఇక చల్ల పెడుతుండావో మంకురంతా గట్లనే ఉంది. అందుకే ఒక్క పిల్ల బయట కనిపిస్తలేదు. నీకేం పని బాట లేక ఈడ కూర్చొని నన్ను నా మొగని తిడుతున్నావు. ఏ గట్ల ఫీల్ అవుతావు పిల్ల? ఇక నీ మొగని కూర్చుందిరా అయ్యా జరసేపు ముచ్చట పెడుతూ అని అంటే ఇక పిల్లగాడు పిలిచినా వాళ్ళకూట మా పోయిండు ఇప్పుడే. ఇక నువ్వు వెనకాల ఎదురైనవు. ఇక నీతో నేనేం ముచ్చట పెడతా గాని సరే పో, నీ మొగడు ఎదురు చూస్తుండొచ్చు. ఏంది గిప్పుడే పోయిందా నా మొగడు? ఏ కాలమా ఆయన గురించి ఓ దోలాడి వస్తున్నా. జ్వరం వచ్చి నా పానం బాలేక నేనుంటే ఆడేమో ఊరంతా తిప్పిస్తుండు, తిరిగి వస్తుండు. ఏడుండు ఏం కథ అని చూస్తే ఏడ కనిపిస్తలేడు. ఎక్కడ పోయిండే నా మొగడు? ఇదేంది పిల్ల ఇట్టనే పోయిండు, మీ ఇంటి దిక్కై పోయిండు. ఏమైందిరా పిల్లగా జరసేపు కూర్చోపోయిందిరా అంటే పనుందే ఇంటికాడ అనుకుంటా మా పోయిండు. ఇంటికాడనే ఉంటాడు పో. మరి ఏమైంది పిల్ల నీ మొగన్ చుట్టూ గట్ల దోలాడుతున్నావు? ఏం చెప్పమంటది తాత, నా మొగన్ గురించి ఊరందరికి తెలిసిందే కదా. ఇక కొత్త ముచ్చటేముంది? ఓ అప్పులంటే అప్పులు చేసిండు, ఆగమాగం అవుతుండు. ఇక ఊరందరూ ఇక అప్పులు వసూలు చేస్తానుకు నా ఇంటి ముందరికి వచ్చి ఇజ్జత్ తీస్తుర్రు. ఇక అందరికి సమాధానం ఇయ్యలేక నేను చచ్చిపోతున్నా. నా మొగన్ని అడుగురి, నన్ను ఎందుకు అడుగుతుండ్రు అని అంటే నీ మొగడు దొరకకనే నిన్ను అడుగుతున్నామమ్మా అని ఇజ్జత్ అంటే ఇజ్జత్ తీస్తురు తాత. ఏం చేయాలి చెప్పు? పెళ్ళైన సంది నాకు సుఖం లేకపాయే. ఎప్పుడు గివేలొల్లి పంచాలు. ఏ ఇంట్లో సంసారం అంతా మంచిగానే ఉంటది. ఇంట్లో సామాన్లు ఇస్తాడు, పిల్లలకు బట్టలు తెస్తాడు, నాకు బట్టలు తెస్తాడు. అన్నిందాలు మంచిగానే చూసుకుంటాడు. కానీ ఇది అప్పులు ఎట్లకేం చేస్తుండో ఏం కథనో. ఈ ఊరోళ్ళు ఇట్లా బాగానే నమ్ముతురి, నాకు ఎక్కడ అర్థమైతలేదే. అమ్మా నీ మొగన్కొచ్చే బోకర్ మాటలు ఎవ్వరికి రావు తల్లి. ఇక నమ్మక చాలా మంది నమ్మిరు గాని ఈ పొద్దు సంది ఎవ్వరు నమ్మరు చూడిగా. అంటే ఈ ముసలోనికి ఎరుకలేనట్టుంది. ఇక పెళ్ళం గిట్లా అప్పు 10,000 ఇచ్చిందని ఎరుకలేనట్టుంది. అందుకే ఇంత నిమ్మలంగా మాట్లాడుతుండు కదా. కాదు పిల్ల, ఎన్నెందు సందో ఇచ్చినోళ్ళు ఉన్నారు గాని ఇప్పుడు గిట్ల ఇస్తుర్రా ఇంకా నీ మొగని నమ్మి? ఏమోనే, ఎవరు నమ్మిస్తుర్రో ఎవరు నమ్మకుండా ఇస్తుర్రో నాకు ఎక్కడ అర్థమైతే లేదు. నాకు వచ్చిన వాళ్ళకల్లా సమాధానం ఇయ్యలేక చచ్చిపోతున్నపా. అయ్యో నిజంగా మీ అత్త మామ ఉంటే ఇక అన్నిందాలు చూసుకునేది, జర భయం భక్తి ఉండేది. ఇక మీ అత్త మామని ఇంట్లోకే నిలగొట్టిర్రు. ఇక అప్పటి సంది భయం భక్తి ఏం లేకుండా పోయింది పని మొగన్కి. కాదు పిల్ల, మరి గిన్నప్పులు పెట్టుకొని పనికి పోతే కాదా ఏమైనా ఇంట్లో వంటడు. ఇక ఓ అమ్మ ఊరు ముత్తైదు లెక్క ఊరంతా తిరిగి అడుచుకొని వస్తాడు. ఇక నువ్వన్నా చెప్పావు ఆ పిల్ల పనికోమని. పనికి పోతే నీ పైసలన్నీ వస్తాయి, అప్పులన్నీ తీరుతాయి మెల్లమెల్లగా. ఏం చెప్పమంటవే తాత? చెప్తేనేమో ఈయనడాయన మొగడు. ఈయన మొగడు కాదు కదా. ఇంటోడైతే నా సంసారం ఎప్పుడో బాగుపడుతుండే. ఈ ఇంట్లో సంసారానికి ఏం లేదు, ఏం డోకా లేదు. కానీ ఇది బయటికి వెళ్తే నా ఇజ్జత్ పోతుంది పా. ఇవ్వంటి ముఖం చూపించుకోకుండానే అయ్యింది. పని పోడు పాట పోడు, ఎన్నిసార్లు చెప్పినా చెవు మీద పేను వారనంటే వేస్తాడు. పని పోనాయనా పని పో అని కాళ్ళు మొక్కినా ఇట్లా. అరే నీకేమైనా తక్కువ చేస్తే నన్ను అడుగు, నీకేమైనా తక్కువ అవుతుందా చెప్పు అంటే గిన్ని అప్పులు నాకు ఇన్ని రోజుల సంది ఎరకలేదయ్యా. ఇక మొన్న సంది నాకు జ్వరం వచ్చిన సంది ఇంట్లోనే ఉంటున్నా కదా. రోజుకి ఇద్దరు ముగ్గురు వస్తనే ఊరు. ఇక గాలం చూసినా దమా ఖరాబ్ అయ్యి జ్వరమే దెంకపోయింది. చూసినావా? అయ్యో నిజంగా ఏ ఆడపిల్లకైనా ఇక మొగన్కి అప్పులుంటే చాలా బాధ అవుతుంది. ఇంట్లో సంసారం ఎంత మంచిగా ఉన్నా ఇక బయటికి పోయినాక ఇజ్జత్ పోతుంది కదా పిల్ల. నిజంగా మీ అమ్మగారు మస్తు బంగారం పెట్టే కదా, నీ పేరు మీద ఒక్క బంగారు పూసది కూడా కనిపిస్తలేదు. ఏం చెప్పమంటది? పేరు మీద ఉన్న బంగారం అంతా అమ్ముకొని తెచ్చిండు. ఎక్కడ పెట్టిండో ఏం కథనో ఇక అడిగితే మంచిగా ఉండదు. ఇక ఇంట్లో ఇక ఇల్లు కట్టిండు,
సోఫా సెట్లు అవి ఇవి తెచ్చిండు కదా వీటికి ఖర్చు పెట్టిండేమో అని నేను ఊకుంటే ఇక ఇవన్నీ అప్పులు కుప్పలు లెక్క చేసుకొని కూర్చుండు. ఇక ఏం చెప్పమంటావు, మా అమ్మగారి ఇంటల్లా ఇక సుట్టరికం లేదన్న దావత్ అయినా పోనీక నాకు సిగ్గు అంటే సిగ్గు అవుతుంది తాత నిజంగా. ఇక మా వాళ్ళేమో బంగారం ఇంటింటి వేసుకొని ధరించుకొని పోతారు. ఇక నాకేమో ఉత్తగానే పోవాలంటే బోడగా నాకు ఊబుద్ది అయితే లేదు. ఇక పెట్టనట్టే పేరు పోయింది పా మా అమ్మగారిది. ఇగో ఎట్లుందండి మన వీడియో మన వీళ్ళందరికీ నచ్చింది అనుకుంటాము దోస్తులు. జర మా కోసం మేము ఎంతో కష్టపడి వీడియోస్ రెడీ చేస్తున్నందుకు మీకోసం తీసుకొస్తున్నందుకు టైంకి మీరు మా కోసం చిన్న లైక్ కొట్టాలి దోస్తులు. ఇక లైక్ కొట్టడం అంటే చాలా ఈజీ కదా దోస్తులు. ప్లీజ్ 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 మా కోసం ఒక చిన్న లైక్ కొట్టురి. ఇది ఎంతో కష్టపడి టైం లేకుండా పిల్లలు పడుకున్నాక సైలెంట్ గా ఉన్నప్పుడు వీడియోస్ రెడీ చేసి మీ ముందుకు తీసుకొస్తాం కాబట్టి మీ లైకే మాకు ఎంతో ఉత్సాహం ఇచ్చినట్టయితే ఎంతో ప్రోత్సహించినట్టయితది. ప్లీజ్ దోస్తులు మా కోసం లైక్ చేసి హైప్ చేయండి. అట్లనే కొత్తగా మన వీడియోస్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి దోస్తులు. ఇక మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాము. అప్పటి వరకు చూస్తూనే ఉండండి సీరియల్ భాష. బై బై, మళ్ళీ కలుద్దాం.